హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. ఈ వీడియో ఏంటంటే గ్రాసరీ షాపింగ్కి మేమైతే డీమార్ట్కి వెళ్ళాం. గ్రాసరీతో పాటు మా అంశుకు అయితే ఇక్కడ స్నాక్స్ బాక్స్ చూస్తున్నారు వాళ్ళ నాన్న అయితే. ఆల్రెడీ వాడికి స్నాక్స్ బాక్స్ తీసుకున్నాం, అదైతే ప్లాస్టిక్ది. కొనేటప్పుడే వాళ్ళ నాన్నకి అది నచ్చలేదు, కానీ నేనే బలవంతంగా ఇది సరిపోద్దులే అనేసి తీసాను. కానీ ఇప్పుడు ఆయన అస్సలు సాటిస్ఫై అవ్వట్లేదు, ఎలా అయినా స్టీల్ బాక్స్ కొనాలనేసి. కానీ ఇక్కడ ప్రైసెస్ చూస్తే 400, 500, 600, 800 తప్పితే ఇంకంతకన్నా తక్కువ బడ్జెట్లో అయితే అస్సలు స్నాక్స్ బాక్సే లేవు. ఒకవేళ కిందది స్టీల్ది ఉన్నా కానీ పైన లిడ్ ప్లాస్టిక్కే ఉంటుంది. దానికంటే ఇప్పుడు స్టీల్ది కొనాలని ఫిక్స్ అయినప్పుడు మనం లిడ్డు కింద బాటమ్ కూడా స్టీల్వే చూసుకోవాలి. కానీ ఒకటి స్టీల్ ఒక ప్లాస్టిక్ ఎందుకనేసి ఇవైతే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. మళ్ళీ ఇదైతే 400, 450 దీని ప్రైసు. ఇంత టైట్గా ఫిట్ అయి ఉన్న బాక్సెస్ అయితే పిల్లలు తీసుకోలేరు అనేసి ఇదైతే తీసుకోలేదు మేము. ఇది కొంచెం రీజనబులే కానీ వాడైతే అది ఓపెన్ చేసుకోలేడు, అందుకని చెప్పేసి ఇంకా అది కూడా తీసుకోలేదు. ఇంకొక బాక్స్ చూసాం, అదైతే 680 రూపీస్ ఉంది. ఫైనల్గా నేనైతే ఈ క్యారియర్ తీసుకోమని చెప్పాను. ఇంకా ఏంటంటే అంత 500, 800 పెట్టి స్నాక్స్ బాక్స్ అంత బడ్జెట్ పెట్టడం అనవసరం అనిపించింది. తర్వాత అయితే ఇంకా కొంచెం గ్రాసరీ తీసుకుని మేమైతే డీమార్ట్ నుండి బయటకు వచ్చేసాం. ఇంకా అంశు అయితే స్కూల్లో ఉన్నాడు, మా చిన్నుగాడికి ఫీవర్ కాబట్టి వాడిని హాస్పిటల్లో చూపించేసి సో రిటర్న్లో అయితే డీమార్ట్లో మాకు కావాల్సిన కొన్ని థింగ్స్ అయితే షాప్ చేసాము. ఇప్పుడైతే మళ్ళీ మా అంశుని పిక్ చేసుకోవడానికి మేమైతే స్కూల్కి స్టార్ట్ అయ్యాం. పిల్లలు ఇద్దరితో బయటకు వెళ్ళడం అంటే కొంచెం కష్టమే, కానీ అయినా మా హస్బెండ్ అయితే ఎక్కడ కొంచెం అవకాశం ఉన్నప్పుడల్లా మమ్మల్ని బయటకు తీసుకెళ్తారు. సో ఇదే మా అంశు స్కూల్. సో ఇంకా వాడిని పిక్ చేసుకుని మేమైతే ఇంటికి వచ్చేసాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.